हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सज्जोगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత విభూతి యోగం అందులో క్రమంగా 9 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నేనే పరమాత్మయను తత్వమును గుర్తెరింగిన బుద్ధిమంతులు భగవంతుడనైన నాయందు ఉంచబడినటువంటి చిత్తం గలవారును, తదేక ధ్యానంతో నాయందు ఉంచబడినటువంటి సకల ఇంద్రియములు గలవారును, శృతుల చేతను యుక్తుల చేతను యుక్తియుక్తములకు వాక్యముల చేతను తమకు కలిగిన అనుభవం చేతను పరస్పరం చర్చించుకొనుచు నన్ను గూర్చి భక్తులకు ఉపదేశించుతున్న వారునై ఎల్లప్పుడూ ఇట్టి పరమాత్మను ధ్యానించుట, స్మరించుట, దర్శించుట మొదలగునవి కలిగినవి కనుక ఇంతకంటే మనకేమి కావాలని తలంచి తమలో తాము సంతోషించుచున్నారు. అంతేగాక ఆత్మారాములై పరమానందం అనుభవించుచున్నారు అని భగవంతుడు తన యొక్క భక్తులను గురించి చక్కగా వర్ణించి చెప్పాడు. ఎవరైతే నాయందే చిత్తము గలవారై వారి యొక్క సకల ఇంద్రియాలు నాకు సమర్పించిన వారై లేదా వారి జీవిత సర్వస్వం కూడా నాకే అర్పించిన వారై పరస్పరము గురువు శిష్యులు లేదా సాధకులు మొదలైనటువంటి వారు కలుసుకున్నప్పుడు కూడా నా యొక్క
చింతననే చేస్తున్నటువంటి వారు మరియు నా యొక్క భజన చేతనే నిరంతరం తృప్తిగా ఉంటూ తమలో తాము రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా యొక్క అనన్య భక్తులు, వారు శరీరాన్ని వదిలిన తర్వాత నన్నే చేరుకుంటారు అని భక్తులను స్తుతి చేస్తూ భగవంతుడు ఇంకా అంటున్నాడు. 10-11 శ్లోకాలు చదవండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తే అంటే ఇంతకు ముందుకు భగవంతుడు చెప్పినటువంటి ఎవరైతే భగవంతుని యొక్క అనన్య భక్తులు ఉంటారో వారు ఏన మాం ఉపయాంతి, దేని చేతనైతే నందు పొందగలరో తం బుద్ధియోగం, అటువంటి బుద్ధియోగాన్ని సతతయుక్తానాం ప్రీతిపూర్వకం భజతాం, నిత్యయుక్తులై ప్రీతిపూర్వకంగా నన్నే ధ్యానించునట్టి అటువంటి భక్తులకు తేషాం అంటే వారికి దదామి, ఏమి బుద్ధియోగం, బుద్ధియోగాన్ని ఇస్తానన్నాడు. బుద్ధియోగం అంటే ఇక్కడ భగవంతుని యొక్క తత్వజ్ఞానం. బుద్ధియోగం అంటే భగవంతుని యొక్క తత్వజ్ఞానం, అంటే భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నటకు సమర్థమైనటువంటి బుద్ధిని ఇస్తానన్నాడు. అందువల్ల ఆ బుద్ధి మనకు ప్రాప్తం కావాలంటే భగవంతుణ్ణి నిరంతరము భజిస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. సతతం అన్నాడు ఇక్కడ. సతతం అని అంటే ఎప్పుడో పొద్దున్న ఒకసారి రామ రామ అనేది, పడుకునేటప్పుడు ఒకసారి రామ రామ అనేది, ఇంతటితో సరిపోదు. సతతం అంటే సర్వదా ఎల్లప్పుడూ భగవంతుని చింతన నామస్మరణ చేస్తూ ఉండాలి. యుక్తానాం అంటే భగవతి ఏకాగ్ర బుద్ధినాం, యుక్తులు అంటే భగవంతుని యందే ఏకాగ్రమైనటువంటి చిత్తము కలవారు. అటువంటి వారికి ఇంకా లాభ పూజ ఖ్యాత్యాది అనభిసంధాయ ప్రీతిపూర్వకమేవ భజతాం అంటే సేవమానానాం, కేవలం పరమాత్ముడే పరమగతి అని వాళ్ళు అనన్య శరణాగతి పొందినటువంటి వారికి ఇంకా ప్రాపంచికమైనటువంటి ఏమైనా లాభాలు కావాలని కానీ, నన్ను పూజించాలి ఇతరులు అనేటువంటి కానీ, నాకు కీర్తి కలగాలనేటువంటి కానీ అపేక్ష వారికి ఉండదు. కేవలం భగవదేక శరణ్యులు, భగవంతున్నే శరణాగతి పొంది భగవత్ ప్రాప్తి కోసమే వారి యొక్క సకల క్రియలు జరుగుతూ ఉంటాయి. అది కూడా ప్రీతిపూర్వకంగా అన్నాడు. ప్రేమతో శ్రద్ధతో భగవంతుణ్ణి సేవించేటువంటి ఎవరైతే ఉన్నారో తేషాం వారికి అవికంపేన యోగేన, అచంచలమైనటువంటి యోగం చేత, నిశ్చలమైనటువంటి యోగం చేత యహ ప్రాగుప్తం తం బుద్ధియోగం, అటువంటి బుద్ధియోగాన్ని నేను ఇస్తా అన్నాడు. అంటే మత్ తత్వ విషయం సమ్యక్ దర్శనం దదామి, నా యొక్క యథార్థ స్వరూపానికి సంబంధించినటువంటి సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. ఏన బుద్ధియోగేన మాం ఈశ్వరం ఆత్మత్వేన ఉపయాంతి, ఏ బుద్ధియోగాన్ని నేను వారికి ప్రసాదించినట్లయితే ఆ తత్వజ్ఞానం చేత వారు ఈశ్వరుడైనటువంటి నన్ను వారి యొక్క స్వరూపం చేత అభిన్నంగా ఉపాసన చేస్తారు, నాతో వాళ్ళు అభిన్నులైపోతారు అని ఈ విధంగా చెప్పినాడు. ఆ బుద్ధియోగము ఏదైతే ఉందో అది మోక్షానికి సాధనం ఉన్నది. కేవలం బుద్ధియోగము తత్వజ్ఞానం కలగంగానే కాదు, తత్వజ్ఞానం తర్వాత అజ్ఞాన నివృత్తి చేస్తూ ఆ తత్వజ్ఞానం మోక్షానికి సాధనం అవుతుంది. అంటే ఆ తత్వజ్ఞానం మోక్షానికి దగ్గరి సాధన అయింది. ఆ సాధన రూప తత్వజ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ తత్వజ్ఞానాన్ని ఎలా కలగజేస్తాడు అని చెప్తూ ఉన్నాడు 11వ శ్లోకంలో. తేషామేవాను కంపార్థం అని అంటూ, తేషామేవ అంటే ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే అనన్య భక్తులు ఉంటారో వారు ఏ విధంగా
శ్రేయస్సును అంటే మోక్షాన్ని పొందుతారు అంటే చెప్తున్నాడు. తేషాం ఏవా కథం శ్రేయ స్యాత్, అటువంటి వారికి శ్రేయస్సు ఎలా కలుగుతుంది, మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది అంటే ఇది అనుగ్రహార్థం ఆత్మభావస్థ ఆత్మాకార అంతఃకరణ వృత్తో విషయత్వేన స్థిత అహం స్వప్రకాశ చైతన్య ఆనంద అద్వయ లక్షణ ఆత్మా తేనేవ మద్విషయ అంతఃకరణ పరిణామ రూపేణ జ్ఞానదీపేన. ఎవరైతే నాయందే చిత్తం కలిగినటువంటి వారు ఉంటారో అంటే కేవలము నా యొక్క నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య స్వరూపాకారమైనటువంటి అంతఃకరణ వృత్తి కలిగినటువంటి వారు, అటువంటి అంతఃకరణ వృత్తిలో నన్ను విషయం చేసేటువంటి అంటే స్వయం ప్రకాశము, చైతన్యము, ఆనందము, అద్వితీయము, అసంగము అయినటువంటి నా స్వరూపాన్ని విషయం చేసేటువంటి అంటే నా స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఆ బుద్ధిని ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు. మద్ విషయ అంతఃకరణ పరిణామ విశేషం. అయితే ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మను విషయం చేసే జ్ఞానము, ఇది శాశ్వతమైనటువంటి జ్ఞానం కాదు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఏదైతే ఉందో ఇది మన స్వరూప జ్ఞానానికంటే వేరే ఉంది. ఇది ఏమిటి అనంటే సద్గురువు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి తత్వమస్యాది మహావాక్యాలను మనం చక్కగా శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేయగా మన అంతఃకరణంలో కలిగినటువంటి ఆ ఆత్మాకార ఒక వృత్తి అంటే అంతఃకరణ పరిణామం, ఒక కిరణం, అది అంతఃకరణం యొక్క పరిణామం. కాబట్టి అంతఃకరణమే అనిత్యమైనప్పుడు దాని యొక్క పరిణామాత్మకమైనటువంటి అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా ఇది మిథ్యనే, ఇది కూడా అనిత్యమే. కానీ మిథ్య అయినటువంటి జ్ఞానం చేత కూడా మనకు సత్యమైన బోధ అవుతుంది. జ్ఞానం మిథ్యనే కావచ్చు కానీ సత్యబోధ అవుతుంది. సత్యమేది? పరబ్రహ్మ బోధన చేసి ఆ జ్ఞానం కూడా నష్టమైపోతుంది. ఏ విధంగా చిల్లగింజల పొడి మురికి నీళ్ళలో కలిపినట్లయితే ఆ మురికినంతటిని కూడా తీసుకొని ఆ చిల్లగింజల పొడి కూడా అడుగుపడుతుంది, పైన శుద్ధ జలము ఉంటుంది. అట్లా అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ అది కూడా అజ్ఞానంతో పాటు నాశనమైపోతుంది. ఇక అవశిష్టంగా శుద్ధ చైతన్యం మిగులుతుంది. అందువల్ల ఇదే మనకు అహం బ్రహ్మాస్మి జ్ఞానం, అంతఃకరణ వృత్తి. ఇదే జ్ఞాన దీపము అంటాడు. ఏ విధంగా అంటే దీప సదృశేన అంటాడు. ఏ విధంగా మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం, ఆ దీపం చేత ఏమవుతుంది, చీకటి నష్టమైపోయి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా స్పష్టంగా మనకు తెలియబడతాయి. అదేవిధంగా అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా అజ్ఞానం అనే అంధకారం మన స్వరూపాన్ని ఇంత దగ్గర కప్పిపెట్టినటువంటిది. ఎందుకంటే ప్రతివాడు కూడా ఏమంటున్నాడు, నాకు బ్రహ్మము తెలియదు, నాకు పరమాత్మ అంటే తెలియదు, నేనెవరో నాకు తెలియదు అంటున్నాడా లేదా? ఆ తెలియనితనమే అజ్ఞానం. ఆ అజ్ఞానం దేన్ని విషయం చేస్తుంది అంటే మన స్వరూపాన్నే, బ్రహ్మమునే విషయం చేస్తుంది, బ్రహ్మమునే తెలియకుండా చేస్తుంది కదా. గర్భగుడిలోని చీకటి గర్భగుడి గోడలను ఆశ్రయించుకొని ఆ గర్భగుడిని, ఆ మూర్తిని అన్నిటినీ కప్పేస్తుంది, తెలియకుండా చేస్తుంది. చిమ్మన చీకటిలో కనపడుతుందా? కనపడదు. మరి ఎక్కడుంది ఆ చీకటి? గర్భగుడిని ఆశ్రయించుకునే ఉంది. మరి ఆ గర్భగుడి గోడలను మరియు మూర్తిని కూడా కప్పేస్తుంది. అట్లా మన హృదయం అనేటువంటి ఈ అంతఃకరణంలో ఈ అజ్ఞానం అనేది ఉండి మన స్వరూపాన్నే కప్పేస్తుంది, ఆత్మదేవుణ్ణే కప్పేస్తుంది. ఆ అజ్ఞానాన్ని నాశనం చేసేది ఈ జ్ఞానం, అహం బ్రహ్మాస్మి జ్ఞానం. ఇది ఎట్లా ఉన్నదంటే భాస్వత అంటే ప్రజ్వలిస్తున్నటువంటి దీపం వలె కదా. పెద్ద గండ దీపం అంటారు కదా, పెద్ద దీపం పెడతారు కదా, ఇంత పెద్ద కడాయి లోపల. అటువంటి దీపము మనలో వెలుగుతుంది. అట్లాంటి దీపం వెలిగితే అది అంత పెద్దగా మండితే మేము కాలిపోమా అని అనకూర్రి. ఏం దీపం అంటే ఒక దృష్టాంతం చెప్పినాం అంతే. జ్ఞానదీపం కదా, జ్ఞానదీపం వెలుగుతుందన్నమాట. ఆ జ్ఞానదీపం అనేదే ఇక్కడ అహం బ్రహ్మాస్మి వృత్తి. అది చిదాభాసయుక్తంగా ఉంటుంది. అది ఇంత దగ్గర అజ్ఞానము, ఆవరణం అనేటువంటి ప్రతిబంధకం చేత అది కప్పబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మన స్వరూప ఆవరకమైనటువంటి అజ్ఞానాన్ని ఆ దీపము పటాపంచలు చేసేస్తుంది. ఈ మిథ్యా జ్ఞానం ఏదైతే విపరీత జ్ఞానం మనకుందో, అంటే మనం సచ్చిదానంద స్వరూపులమై ఉండి కూడా నేను దేహమునని, నేను మనుష్యుడనని, నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, వైశ్యుడను, శూద్రుడను, స్త్రీని, పురుషుణ్ణి, వృద్ధుణ్ణి, బాలకుణ్ణి
అనేటువంటి ఏదైతే విపరీత ప్రత్యయం ఉన్నదో, విపరీత జ్ఞానం ఉన్నదో, ఆ జ్ఞానం నష్టం ఒకటి తోడనే మూలే నాస్తి కృతశాఖ అన్నట్టు. మూలంనే నష్టం చేసిన తర్వాత ఇంకా శాఖలు ఎలా ఉంటాయి కదా? వృక్షాన్ని కూకటి వేళ్లతో పెరికి వేసిన తర్వాత ఇంకా వృక్షం యొక్క శాఖలు ఉంటాయా? అన్నీ నాశనం అయిపోతాయి. అట్లా అజ్ఞానం నష్టమైందంటే ఇక అజ్ఞాన కార్యమైనటువంటి ఈ భ్రాంతి జ్ఞానం ఏదైతే ఉందో ఇదంతా కూడా నష్టమైపోయి అప్పుడు మనకు తెలుస్తుంది నేనే పరమాత్మను, పరమాత్మయే నేను అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ విధంగా తెలియుటకు ఉపయుక్తమైనటువంటి జ్ఞాన దీపాన్ని మీకు నేను ప్రసాదిస్తాను అని భగవంతుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలి? భగవంతుని ప్రసన్నుని చేసుకోవాలి. ప్రసన్నుని చేసుకుంటేనే కానీ అతడు మనకు అటువంటి జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తాడు. మరి అతన్ని ప్రసన్నుని చేసుకోవాలంటే ఇంతకు పూర్వ శ్లోకంలో మనకు చక్కగా చెప్పినాడు, మచ్చిత్త మద్గత ప్రాణ అని. ఆ విధంగా మనం నిరంతరము భగవంతుని చింతన చేస్తూ ఉండాలి, సత్సంగం చేస్తూ ఉండాలి కదా. మంచి వాళ్ళ సహవాసం చేస్తే మంచి గుణాలు వస్తాయి, చెడ్డవారి సహవాసం చేస్తే చెడ్డ గుణాలు వస్తాయి. మరి ఎవరు వారి సహవాసం చేస్తారు? మీరు మంచి వాళ్ళు అంటే ఎవరుంటారు లోకంలో చెప్పండి? ఒక మహాత్ములు తప్ప ఎవరూ లేరు. ఆ మహాత్ముడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ అతడు సత్యాన్ని తెలుసుకున్నవాడు ఉండాలి. అటువంటి వారిని మనం ఆశ్రయించినట్లయితే మనకు మంచి విషయాలు తెలుస్తాయి, జ్ఞానం కలిగి ముక్తులమేందుకు అవకాశం ఉంది కదా. జైసా సంఘ్ వైసా రంగ్ అని హిందీలో అంటారు. మన సంఘం ఎట్లా ఉంటే రంగు అట్లే అంటుతుంది కదా. దుష్టుల సహవాసం చేస్తే దుష్ట సంస్కారాలు వస్తాయి, శిష్టుల సహవాసం చేస్తే శిష్ట సంస్కారాలు వస్తాయి. ఒక ఆయన దగ్గర 2 చిలుకలు ఉండేవి. చిలుకల్ని పంజరంలో పెట్టుకొని ఏదో తన సంతోషం కోసము వాటిని సాకుతున్నాడు. అయితే ఈ ద్వారం దగ్గర ఈ వైపుకి ఒకటి, ఆ వైపుకి ఒకటి పంజరం పెట్టాడు. అందులో ఒక చిలుకను, ఇందులో ఒక చిలుకను ఉంచాడు. ఇంకా వాటికి రోజుగా పండ్లు అవి ఇవి వగైరా వేస్తూ వాటిని పెంచుతూ ఉన్నాడు. అయితే ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా, ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే ఒక చిలుక వచ్చిన వారికి చెడ్డ మాటలతో పలుకుతుంది. ఒక చిలుక, ఒరే ఎందుకు వచ్చినవురా, ఎవనివరా నువ్వు, ఇట్లా మందలిస్తుంది ఒక చిలుక. ఇంకో చిలుకనేమో నమస్కారం అండి, రండి అని ప్రేమతో ఇంకొక చిలుక పలుకుతుంది. అయితే ఆ యజమాని విన్నాడు, అనేక సార్లు విన్నాడు. ఆ చెడుగా పలికేటువంటి చిలుక యొక్క పలుకులు విని ఈ చిలుకను ఉంచేది లేదు, దీన్ని చంపేయాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అవమానం చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఏదో మన వాళ్ళే వస్తారు కదా, ఎవరు వస్తారు? మరి మన కోసం వచ్చిన వాళ్ళకు ఒరే ఎందుకు వచ్చినవురా, నువ్వు ఎవడివురా అంటే అవమానించినట్టు కాదా? అందుకని ఈ చిలుకను చంపేయాలనుకున్నాడు. ఆ చెడుగా మాట్లాడేటువంటి చిలుకను చంపేయాలనుకొని వాడు వచ్చి ఆ పంజరం యొక్క ఆ మూత తీస్తూ ఉంటే ఈ రెండవ చిలుక అంటది, మంచిగా మాట్లాడే చిలుక అంటది, ఓ యజమాని, ఓ స్వామీజీ, నువ్వు ఆ చిలుకను చంపకు అంటే. ఎందుకు చంపొద్దు? వచ్చేవారిని అవమానిస్తుంది, చెడుగా మాట్లాడుతుంది, అన్ని చెడ్డ మాటలు మాట్లాడుతుంది, నేను చంపేస్తా అంటే చంపకు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు, ఆ చిలుక నా సోదరుడే. అయితే వానికి ఇంతకు పూర్వము ఒక చెడ్డవాని ఇంట్లో, ఒక శూద్రుని ఇంట్లో అది ఉండే, అందుకే అవే మాటలు వచ్చినాయి దానికి అని అంటాడు. అని చెప్పి దాని యొక్క పూర్వకథ చెప్తుంది. మేము అడవిలో 2 అన్నదమ్ములము హాయిగా అక్కడ ఇక్కడ తిరుగుతూ చెట్ల మీద వాళ్తూ పండ్లు అవన్నీ తినుకుంటూ హాయిగా ఉండేవాళ్ళము. ఒకనాడు ఒక వేటగాడు ఒక వల బన్ని అందులో కొన్ని ఫలాలు అవి పెట్టి వల బన్ని ఉంచితే మాకు తెలియక పోయి వలలో పడ్డాము. వలలో పడితే వాడు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని అమ్మేశాడు. నన్నేమో ఒక మంచి పండితుని అతనికి అమ్మేశాడు. ఆగా మా సోదరునినేమో ఒక శూద్రునికి అమ్మేశాడు. అమ్మేస్తే ఇక ఆ శూద్రుడు వాడు తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఇక వచ్చిపోయేటోళ్ళతోనే వాళ్ళతోనే వీళ్ళతోనే అన్ని శూద్రుడు ఎట్లా మాట్లాడతాడు, అరే తూరే అని మాట్లాడతాడు కదా, సంస్కారం లేదు. అందుకని ఇక అవే మాటలు అది నేర్చుకున్నది. వాడు చెప్తూ ఉంటే అవే మాటలు నేర్చుకున్నది. అది దాని ఏం తప్పున్నది, సహవాసం. ఇక ఈ పండితుని ఇంటికి పోయినటువంటి చిలుక ఆ పండితుడు వేద మంత్రాలు అవి ఇవి పలుకుతుంటే ఇది కూడా నేర్చుకో చూసారా. అయితే ఇంటికి వచ్చేవారిని కూడా పండితుడు ఏమండి రండి దయచేయండి అని ప్రేమగా అతడు మాట్లాడుతుంటే నేను కూడా అవే మాటలు నేర్చుకున్నా. అందుకని ఇది సహవాస దోషమే కానీ
స్వతహా మా దోషం ఏమీ లేదంటాడు. అంతే కదా. జైసా రంగ్ వైసా, జైసా సంగ్ వైసా రంగ్. సహవాసం ఎట్లా ఉంటే మనకు సంస్కారాలు అదే వస్తాయి. అందుకని నువ్వు వాడిని చంపకు, కొంచెం ఓపిక బట్టి నువ్వు మంచి మాటలు నేర్పడానికి ప్రయత్నం చెయ్యి. ఇట్లా నువ్వు కొన్ని రోజులు మంచి మాటలు నేర్పుతుంటే ఆ పాత మాటలు మర్చిపోయి మంచి మాటలు నేర్చుకుంటుంది. చంపితే ఏం ఉపయోగం ఉన్నది చెప్పు అని ఆ చిలక పలకంగానే అప్పుడు వాడు అనుకున్నాడు, ఓహో సరే అని. అప్పటి నుంచి దానికి రామ రామ అని పలకడము, రండి పోండి, నమస్కారం అండి అని ఈ విధమైన మాటలు నేర్పాడు. నేర్పితే కొద్ది రోజుల్లో అది నేర్చుకుంది. అట్లా మనం కూడా దుష్టుల సహవాసం చేసినాం అనుకో, దుష్ట సంస్కారాలు వస్తాయి. అలవాట్లు, మాటలు, చేతలు అన్నీ ఆ రకంగానే ఉంటాయి. మంచి వాళ్ళ సహవాసం చేస్తే మనకు మంచి సంస్కారం ఏర్పడుతుంది. భగవత్ చింతన చేయగలుగుతాము, నామస్మరణ చేస్తాము, చింతన చేస్తాము. ఇదనమాట. అంటే సహవాసం ఎట్లా ఉంటే సంస్కారాలు అట్లా ఏర్పడతాయి. అందుకని మరి ఆ భగవతత్వాన్ని తెలుసుకొని మనం ముక్తులం కావాలంటే సమ్యక్ జ్ఞానం కావాలి, తత్వజ్ఞానం కావాలి. ఆ తత్వజ్ఞానం కలగాలంటే శుద్ధాంతఃకరణంలోనే కలుగుతుంది. మన అంతఃకరణం శుద్ధంగా నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలంటే మహాత్ముల యొక్క సహవాసము, సత్పురుషుల యొక్క సహవాసము చేసి మనం నేర్చుకోవాలి. ఈ ప్రకారంగా యత దీపేన అంధకారే నివర్తనీయే దీపోత్పత్తి మాత్రేన. చూడు ఏ విధంగా మనం ఇంట్లో దీపాన్ని పెట్టుకుంటాం. ఆ దీపాన్ని వెలిగించడానికి ఒక ప్రమిద, నూనె, వత్తి ఇవన్నీ సామగ్రులన్నీ సమకూర్చుకుంటాం. ఎంతవరకు? దీపం వెలిగించేంత వరకు. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపము ఇంకా దేన్ని అపేక్షించకుండా సాక్షాత్తుగా వస్తువులను ప్రకాశిస్తుంది. దీపం వెలిగిన తర్వాత ఆ దీపానికి మరొక దాని యొక్క అవసరము ఉండదు. ఉత్పన్నమయ్యే దగ్గర అవసరం ఉన్నాయి. ప్రమిద, నూనె, వత్తి ఇవన్నీ అవసరం ఉన్నాయి. అక్కడ కొంచెం క్రియ అవసరం ఉన్నది. కానీ దీపం వెలిగిన తర్వాత ఇంకా దేని యొక్క అపేక్ష చెయ్యదు. సాక్షాత్తుగా దగ్గర ఉన్నటువంటి వస్తువులను, ఎదురుగా ఉన్నటువంటి వస్తువులను అన్నిటిని కూడా తెలియజేస్తుంది. అయితే ఆ ఉన్న వస్తువులనే ప్రకాశిస్తుంది కానీ లేని వస్తువులను ఉత్పన్నం చేయదు. ఆ దీపం చేస్తుందా? లేని వస్తువులను ఉత్పన్నం చేసి చూపెడుతుందా దీపము? ఉన్న వస్తువులనే తెలియజేస్తుందా? ఉన్న వస్తువులనే దాని యొక్క ప్రకాశంలో మనకు తెలియజేస్తుంది. అట్లే ఇక్కడ ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా ఇది ఉత్పన్నమగుట తోడనే. ఉత్పన్నమయ్యే దగ్గర శ్రమ అవసరం ఉన్నది. ఎందుకంటే మనము గురుదేవుని యొక్క ముఖారవిందముని శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధన, ఓతపోత భావన ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక జ్ఞానం కలిగిందో ఆ తర్వాత ఇంకా ఏ కర్తవ్యం లేదు. ఆ జ్ఞానం ఉత్పన్నమగుట తోడనే అవిద్య కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని అంతటిని కూడా నాశనం చేస్తుంది. నాశనం చేస్తుంది అంటే ప్రపంచాన్ని లేకుండా చేస్తుందని తాత్పర్యం కాదు. ఆ ప్రపంచం నందు ఉన్నటువంటి సత్యత్వ బుద్ధిని నివృత్తి చేస్తుంది. ప్రపంచం సత్యము, విషయాలు సత్యము, విషయాల్లో ప్రాప్తమయ్యే సుఖము సత్యము, నా సంసారం సత్యము, నా పిల్లాబాకలు సత్యము అనేటువంటి సత్యత్వ బుద్ధి ఉండనో అది నష్టం చేస్తుంది. ప్రపంచం అట్లే ఉంటుంది, పూర్వం ఎట్లా ఉండదో అట్లే ఉంటుంది. కానీ దాని యందు ఉన్నటువంటి బుద్ధి నష్టమైపోతుంది కదా. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనుకో, అప్పుడు ఎట్లా ఉంటారు? ఒకరికొకరు హత్తుక్కుపోయి ఉంటారు కదా, అని మంచిగా ఉంటారు. కానీ వాళ్ళలో వైషమ్యం వచ్చిందనుకో, మనస్పర్ధలు ఏర్పడ్డాయి అనుకో, అప్పుడు ఆ ప్రేమ ఏమైంది? పోతుంది. యథార్థంగా ప్రియ బుద్ధి ఉండే, ఇప్పుడు ఆ ప్రియ బుద్ధి ఉండదు, అది నష్టమైపోతుంది. అట్లా ఇంత దగ్గర మనకు ప్రపంచం నందు సత్యత్వ బుద్ధి ఉండే, ప్రపంచం సత్యమైన బుద్ధి ఉండే, ఆ బుద్ధి నష్టమయ్యి ఇప్పుడు అంతా బ్రహ్మమే అనేటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఇదన్నమాట. జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచం నందు సత్యత్వ బుద్ధిని తొలగించి అజ్ఞానాన్ని నష్టం చేసి మనకు బ్రహ్మం యొక్క సాక్షాత్కారాన్ని చేస్తుంది. సాక్షాత్కారం చేస్తుంది అనేది కూడా ఔపచారికమే. ఎందుకంటే బ్రహ్మం మొదలే ఉన్నది, లేని దాన్ని ఉత్పన్నం చేసి చూపెట్టదు. బ్రహ్మం అంటే ఎవరు? మనమే కదా. నువ్వు మొదలు ఉన్నావనే జ్ఞానం కలిగింది. అయితే నువ్వు ఏదైతే ఉన్నాను అంటున్నావో అదే బ్రహ్మం అని తెలిసింది ఇప్పుడు, అంతే, ఏం లేదు కదా. మొదలు నువ్వు ఉంటేనే కదా జ్ఞానం కలుగుతుంది. నువ్వు ఉన్నావు కానీ నేను ఎవరినో అనేది తెలియదు. ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేసింది? అజ్ఞానాన్ని తొలగదీయగానే మనకు బ్రహ్మమునే అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేసింది. కొత్తగా మన స్వరూపాన్ని ఉత్పన్నం చేయలే.
ఏ విధంగా దీపము లేని వస్తువులను ఉత్పన్నం చేసి చూపెట్టలే, ఉన్న వస్తువులనే చూపెట్టింది. అట్లే మన ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా ఇదివరకు ఉన్న స్వరూపమే మనది, నిత్య సిద్ధము, నిత్యప్రాప్తము, స్వయం ప్రకాశము, స్వతసిద్ధము. అయినా కానీ తెలియకుండా ఉన్నది ఇంత దగ్గర. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే. సకల భూతముల యందు వారి యొక్క స్వరూపమయ్యే ఉంది ఆత్మ, కానీ నా ప్రకాశతే, ఇంత దగ్గర తెలియబడలే. కానీ ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం కలిగిన తర్వాత. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఏ కర్మ కానీ, ఏ ఉపాసన కానీ, ఏ అభ్యాసం కానీ దేన్ని అపేక్షించకుండా సాక్షాత్తుగా అజ్ఞానాన్ని నష్టం చేసి మన స్వరూపాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తుంది ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాను అని భగవంతుడు అంటున్నాడు కదా. తర్వాత ఏవం భగవతః విభూతిం యోగంచ శ్రుత్వా పరమోత్కంఠత. ఈ విధంగా భగవంతుని యొక్క విభూతిని, ఆ భగవంతుని యొక్క మహిమను, మరి ఆ భగవంతుని చేరుకునేటువంటి ఉపాయం యోగాన్ని భగవంతుడు స్వయంగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అర్జును లోపల ఒక రకమైనటువంటి ఉత్కంఠ, జిజ్ఞాస, ఇంకా తెలుసుకోవాలి భగవంతుని యొక్క విభూతి ఏమిటి, ఆయన మహిమలు ఏమి, ఆయన దివ్య స్వరూపాలు ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఉత్కంఠ ఆ అర్జును లోపల కలిగిందనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, చదవండి 12:13. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్తాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. హే కృష్ణ, హే పరమాత్మ అని అంటూ తన యొక్క జిజ్ఞాసను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు. పరం బ్రహ్మ, కృష్ణుడు ఎలాంటి వాడు? పరబ్రహ్మ కదా. బ్రహ్మ అంటే వ్యాపకమైనటువంటిది అని అర్థం. బ్రహ్మ అన్న, విభు అన్న, పూర్ణమన్న, వ్యాపకమన్న, అనంతమన్న, ఇవన్నీ పర్యాయ శబ్దాలు. ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు అంటే కేవలం ఈ శరీరధారి అయినటువంటి పరిమిత ఒక శరీరానికి చెందినవాడు కాదు. మరేమి అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మ. ఇంతకుముందుకే అన్నాడు 9వ అధ్యాయంలో, మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అన్నాడు. ఈ శరీరంతో కాదయ్యా నేను జగత్తంతా వ్యాపించి ఉండింది, నా సూక్ష్మ శరీరం అవ్యక్తమైన శరీరంతో వ్యాపించి ఉన్నాను అన్నాడు. అంటే భగవంతుని యొక్క వాస్తవ స్వరూపము ఈ కృష్ణ రూపం కాదు, మరేమిటి? శుద్ధ చైతన్యం. అంతటా ఈశావాస్యమిదగం సర్వం అని చెప్పిన ప్రకారంగా అంతటా ఏ చైతన్యం అయితే వ్యాపించి ఉన్నదో అదే పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపం, అదే బ్రహ్మము అంటాం. ఏది వ్యాపకమై ఉంటుందో దానికే బ్రహ్మం అంటారు. బృహద్ వ్యాప్నోతి ఇది బ్రహ్మ. మరి పరం ధామ, మరి శ్రేష్టమైనటువంటి ధామము, స్థానము, గమ్యస్థానం ఎవరు? పరమాత్మనే. మనందరికీ గమ్యస్థానం ఎవరు చెప్పండి? మనందరం చేరుకోవాల్సింది ఎక్కడికి? మనందరం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు కదా. ఈ సంసారం అనే నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి? మన గమ్యం ఏది? పరమాత్మ. మరియు పవిత్రం కదా. మంగళానాంచ మంగళం అని విష్ణు సహస్రనామాలు చెప్పిన ప్రకారంగా పవిత్రమైనటువంటి వాటికంటే కూడా పవిత్రమైంది పరమాత్మ యొక్క స్వరూపం. ఎందుకు? మనం అగ్నిని పవిత్రం అంటాము, జలము పవిత్రం అంటాము, వాయువు పవిత్రం అంటాము. వీటన్నిటికై కూడా అధిష్టానము, ఆధారము, మరి యోని అంటే కారణం ఉన్నాడు. కాబట్టి అతడు అత్యంత పవిత్రమైనటువంటి వాడు. మరి పరమం అంటే అతడు నిరతిశయ స్వరూపుడు. దానికంటే ఆ పరమాత్మ కంటే అధికమైంది మరొకటి లేదు. మరియు ఎప్పుడు కూడా క్షయము కానటువంటి వాడు, ఎప్పుడు కూడా నశించనటువంటి వాడు. పరమం అంటే నిరతిశయత్వే సతి క్షయశూన్యత్వం పరమత్వం అని చెప్పిన ప్రకారంగా భవాన్ అంటే మీరు. హే కృష్ణ, మీరు పరం బ్రహ్మస్వరూపులు, పరమధాములు, పవిత్రమైనటువంటి వాళ్ళు, మరి ఉత్కృష్టమైనటువంటి వారు, నాశరహితమైనటువంటి వారు, మరియు పురుషులు. మీరు పురుషుడు ఉన్నావు నువ్వు అంటే సకల శరీరాల్లో పురం లోపల, పురం అంటే శరీరం, పురి చేతే ఇది పురుష,
ఈ పురంలో ఉండేవాడు పురుషుడు. సకల శరీరాల్లో వ్యాపించి శరీరాలకు అధిష్టానమై శరీరాలకు ప్రేరకుడై అంతర్యామి అయి ఎవరున్నారు? ఆ పరమాత్మ. అందుకని అతడు పురుషుడు. మరియు శాశ్వతమైనటువంటి వాడు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేవాడు కాదు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మరి దివ్యం, చాలా దివ్యమైనటువంటి వాడు. అంటే దివిభవం దివ్యం. జూలోకంలో ఏ విధంగా దేవతలు పరమ పవిత్రంగా ఉంటారో వారికంటే కూడా పవిత్రమైనటువంటి దివ్య పురుషుడు. మరి ఆది దేవుడు, మొట్టమొదటి దేవుడు ఎవరు? పరమాత్మనే. ఆది దేవుడు అతడే. ఆ తర్వాత మిగతా దేవుళ్ళందరూ కూడా, ఈ ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు. మొట్టమొదలు ఆ శుద్ధ చైతన్యం ఆది దేవుడు అతడు ఉన్నాడు. ఎటువంటి వాడు? అజం, అంటే అతనికి జన్మ అంటూ లేదు. జన్మ లేకపోతే మరణం కూడా లేదు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. మరి విభుం అంటే వ్యాపకుడు, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి అతన్ని అనేక విశేషణాల చేత స్తుతి చేస్తూ తాం సర్వే దేవర్షి నారద తత ఋషయ ఆహు. ఈ విధంగా ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు పరమం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవ, మధ్యం, విభుం అని ఈ విధంగా ఎవరు చెప్తున్నారు అంటే దేవర్షి నారదుడు, మరియు మహర్షులు, మరి అసిత అనేటువంటి తపస్వి సిద్ధపురుషుడు, దేవలుడు, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా నేను ఈ విధంగా చెప్తున్నారు. మా స్వయంగా నువ్వు కూడా చెప్తూనే వచ్చావు ఇంత దగ్గర. నేను కూడా సర్వాధిష్టాన దేవతను, నేనే, అన్నీ నేనే అని నువ్వే కూడా చెప్పావు కదా. కాబట్టి అటువంటి నీ దివ్యమైనటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో అవి వినాలని నాకు చాలా తహతహ ఉంది, చాలా ఉత్కంఠ ఉంది, జిజ్ఞాస ఉంది అని చెప్తూ ఉన్నాడు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.